నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అల్లూరు జిల్లాలో రీపోలింగ్ నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్। 100 మంది వరకు ఓట్లు కనుమరుగయ్యాయి। అల్లూరు జిల్లా పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు। పోలింగ్ కేంద్రాలకు వెళ్తే ఓట్లు లేకపోవడంతో ఓటర్లు నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇది కేవలం BLO నిర్లక్ష్యమా లేక ప్రభుత్వం నిర్లక్ష్యమా అనేది అర్థం కావడం లేదని ఓటర్లు మండిపడ్డారు। ఓటర్ స్లిప్ అందించే ప్రక్రియను పూర్తి స్థాయిలో చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు। ఇదే తరహాలో ప్రతి ఎన్నికల్లో జరుగుతుందని, తమ పంచాయతీలో 36 గ్రామాల నుంచి సుమారు 100 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోలేదని వాపోయారు। ఓట్లు వేసేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డామని అన్నారు। సుమారు 7 పోలింగ్ గ్రామాలు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, రవాణా సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు। 7 పోలింగ్ బూత్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। తామంతా తిరిగి ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ రీపోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు। లేదంటే భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు। మళ్ళీ రీపోలింగ్ చేసే విధంగా మాకు ఓటు హక్కును మళ్ళీ మేము వేసే విధంగా కల్పిస్తారని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము। ఎప్పుడు ఈరోజు మా ఓటు ఎక్కడా అని చెప్పి అడుగుదామనంటే అడిగే స్థితిలో కూడా మనవారు లేరు, మేమైతే లేము ప్రస్తుతానికి। కానీ తక్షణం మాకు చర్యలు తీసుకొని ఖచ్చితంగా పరిష్కారం కోసము ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మా ఓటర్లకు ఏదేమైనా కానీ ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు మిస్ అయినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మళ్ళీ మాకు ఓటు వేయించే విధంగా మాకు కృషి చేస్తారనేసి మేము డిమాండ్ అయితే చేస్తున్నామండి। మాకు ఖచ్చితంగా ఓటు కల్పించాలి, మాకు ఓటు కల్పించాలి, మా ఓట్లు ఉండి ఇప్పుడు లేనటువంటిగా బ్రతకడం అన్నది చాలా ఇబ్బంది అండి। ఇది ఇక్కడే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి పంచాయతీలో జరుగుతుంది, కానీ ఇది కనుమరుగవుతుంది। ఎందుకంటే ఇక్కడ వార్తాపత్రికల వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఏ రిపోర్టర్లు కానీ అడుగులు వేయరు। మా ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ 4 గంటల సమయం ఇచ్చారు, కానీ కిందనైతే 5 గంటల వరకు సమయం ఇచ్చారు। ఉదయం 7 నుండి ఇక్కడ 9 నుండి 4 వరకు ఇచ్చారు। ఆ 4 గంటల సమయం మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు 32 km పంచాయతీకి 32 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఓట్లు వెతుక్కుంటూ తిరగడానికి టైం అయిపోయింది। అక్కడికి వెళ్తే కనీసం ఒక మంచి లేని కానీ కనీసం ఒక టిఫిన్ ఏది కూడా సౌకర్యం కల్పించలేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు। చాలా మంది ఉన్నారు, ఇక్కడ రావడానికి కొంచెం అటెండ్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా మాకు పరిష్కారం అవ్వాలి, మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నామండి। ఈరోజు మాకు ఉన్నటువంటి ఓటు విలువైనది ఏంటంటే ఓటు, ఆ ఓటును మాకు కల్పించకపోయి ఆ ఉన్న లిస్టులో ఎందుకు తొలగించవలసిన అవసరం వచ్చింది? దీనికి బాధ్యులు ఎవరు? BLOకి అడిగారని చెప్పారు, BLO చేసే పని వాళ్ళు చేశారు, కానీ కరెక్ట్గా చేశారో లేదో మాకైతే తెలియదు। మా ఓటునైతే మేము వేయడానికి ముందుకు వెళ్ళాము, కానీ ఇంతమంది ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా 32 కిలోమీటర్లు వెళ్ళి కూడా నిరాశపడి రావడం అన్నది చాలా దురదృష్టం। ఖచ్చితంగా దీనికి మాకు మళ్ళీ అవకాశం కల్పించాలి, ఓటు రీపోలింగ్ వేసే అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। జై హింద్, థ్యాంక్ యూ।